గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీలో ఉన్న ఆమ్లా గురించి మనం తెలుసుకుందాం. ఇది ఆమ్లా అండి. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఔషధ ప్రయోజనాలకి ఇది ప్రసిద్ధి చెందిందనమాట. ఇందులో విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉండే ఒక మూలం అన్నమాట. ఇందులో ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు పామ్లానాయిడ్లు వలన ఇది ఉసిరి శరీరంలో ఇమ్యూనిటీని డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ పెంచుతుంది. అంతేకాకుండా ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇంకా ఏం పనిచేస్తుందంటే జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగులో ఉండేలాగా ప్రోత్సహిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది జీర్ణ పనితీరును పెంచుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని తొందరగా అరిగేలాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఇది ఏం చేస్తుందంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. అంటే గ్యాస్ ఫామ్ అయ్యేదాని ఒత్తిడితో గ్యాస్ ఫామ్ ఏదైతే ఉందో దాంతో పోరాడుతుంది అనమాట. ఇంకా ఇది ఆమ్లా వాడటం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటంటే ఇది జుట్టు పెరుగుదలకు మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం ఇది పోరాడుతుంది అనమాట. ఇది వాడడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా చర్మం తేమగా ఉంటుంది. అసలు ఇది చూడండి, నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఆమ్లాని మనం డెమో చేద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల్లో వాటర్ పోసాను. ఈ 2 గ్లాసుల్లో వాటర్ పోసాను. అసలు దీని డెమో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇది అయోడిన్ అనే లిక్విడ్ అండి. ఇది 2 గ్లాసుల్లోనూ మనం ఇలాగా కెమికల్స్ తోటి ఇది మన శరీరం అనుకుందాం. ఈ గ్లాసులో మనం రకరకాల విష పదార్థాలు, స్ప్రే చేసిన కూరగాయలు, పండ్లు ఇలా తినడం వలన మనకి ఏమైందంటే ఇలాగా బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయాయి అనుకుంది. ఇది మనం వాడుకునే బియ్యం అండి. ఈ బియ్యాన్ని ఇందులో వేస్తున్నాను. ఇది ఏమవుతుందో చూద్దాం. ఈ కెమికల్ ఇందులో వేసానంటే బియ్యం. ఇది మన వెస్టేజ్ క్యాప్సులు ఓపెన్ చేస్తున్నాను. ఇది మనం వాడటం వలన ఏం జరిగిద్దో చూడండి. ఇక్కడ నేను ఒక 2 క్యాప్సూల్స్ తీసుకున్నాను. 1 గ్లాసులో వేస్తున్నాను. ఇది ఈ గ్లాసులో వేసి ఇది కలిపినప్పుడు ఏం జరిగిద్దో చూడండి. ఓకే, ఈ క్యాప్సుల్ కూడా మనకు ఒక చెట్టు బెరడు నుంచే తీస్తారండి. ఇది చూడండి, ప్లాస్టిక్ కాదు. ఇది ఒక మెత్తగా గంజిలాగా మనం క్యాప్సుల్ వేసుకోగానే శరీరంలో ఊరికినే కలిసిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, ఇందులో క్యాప్సుల్ వేసాం, ఇందులో క్యాప్సుల్ వేయలేదు. ఇక్కడ చూడండి. ఇందులో మనం వేసిన బియ్యం ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారండి ఎంత నల్లగా ఉన్నాయో. ఈ కెమికల్ ప్రభావం వలన బియ్యం కలర్ మారిపోయింది. అదే మనం ఇందులో వెస్టేజ్
ఆమ్లా క్యాప్సూల్ వేసిన బియ్యం చూద్దాం. చూడండి, అంటే మీకు దానికి దీనికి వేరియేషన్ చూపిస్తానండి. ఇదిగోండి, ఇది చూడండి నీలం కలర్లో మారిపోయింది, ఇవేమో వైట్గా అయిపోయింది. అంటే ఇది కొంచెం ఉండే కొద్ది కూడా ఇంకా వైట్గా వచ్చేస్తుంది. మన శరీరంలో టాక్సిన్స్ని ఎలా పనిచేస్తాం అంటే మనం రకరకాల ఫుడ్ని మనం పొట్టలోకి తీసుకుంటాం. ఆ పొట్టలో ఈ ఆమ్లా వేయడం వలన ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయి అంటే ఫ్రీ బయోటిక్స్ ఏం చేస్తాయి అంటే ఇవి మన ఆహారాన్ని మన టాక్సిన్స్ని తొలగిస్తాయి అన్నమాట. దానివలన మనకి జీర్ణం కూడా తొందరగా అవుతుంది. ఈ ఉసిరి అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా వాడాలి. ఇది రోజుకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడితే సరిపోతుంది అనమాట. 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇది తీసుకోండి, చాలా మంచిది. మనకి సి విటమిన్ తక్కువయ్యి కరోనా టైంలో చాలామంది మరణించారు. ఎందుకంటే మన బాడీలో అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చాలా తక్కువగా ఇమ్యూనిటీ అనేది ఉంది. మనకి ఈ సి విటమిన్ అనేది అంతా ఈ ఉసిరి వాళ్ళు తీసుకోవడం ద్వారా సీజనల్గా వచ్చే జలుబు దగ్గు సమస్యలు మన బాడీకి ఎంటర్ అవని ఉందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ కవచం, కత్తి డాలు అంటారు కదా, ఇదేం చేస్తుందంటే రోగాలని మన శరీరానికి రాకుండా డాలులాగా కాపాడుద్ది అనమాట. ఇది ఇమ్యూనిటీగా కూడా మనకి పిల్లలకి 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా యూజ్ చేయండి. ఇది ఎటువంటి కెమికల్స్ ఉండవండి, ఇందులో పూర్తిగా న్యాచురల్గా ఉంటుంది. ఓకే, దీనికి WHO సర్టిఫికెట్ కూడా ఉంది మనకి. ఓకేనండి, ఇంత మంచి ఫుడ్ని మనం తక్కువలో రోజు మనం తీసుకునే ఆహారంలో పాటు కలుపుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందరికీ చెప్పుకున్నాం కదా. ఓకే, మీకు దీనికోసం ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇది మీకు ఎక్కడ అందుబాటు ధరల్లో కూడా దొరుకుతుందో మేము కాల్ చేస్తే మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వెంటనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.